మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయని, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత నమ్మదగినగా ఉంటాయని యోబు స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫజు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేశారు. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో అనేక వాగ్దానాలు మనం చదవగలుగుతాం. అయితే నీ సంతానము విస్తారమవుతుందని, నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరిస్తారన్న మాట ఎలీఫజు యోబు గారిని ఆదరించడానికి చెప్పిన మాట. ఆయన కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఆయనకున్న 10 మంది పిల్లలను ఆయన దూరం చేసుకున్నప్పుడు ఎలీఫజు ఈ వాగ్దానాన్ని తెలియచేశారు. ఏమనంటే, నీ సంతానం విస్తారం అవుతుంది యోబు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు అని. ఆయనకి అసలు సంతానమే లేదు, ఉన్న సంతానమే పోయింది. ఏమిటండి ఈ వాగ్దానం అనంటే, యోబు పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అత్యున్నతమైనవి. యోబు పట్లే కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల కూడా దేవుడు అనేకమైన అద్భుత ప్రణాళికలు కలిగి ఉన్నారు, భీకరమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. యోబు తన సంతానం ఆశీర్వదించబడాలని, తన కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిర్ణయం. అయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం వచ్చేసరికి మరలా యోబుకు 10 మంది పిల్లలు పుట్టారు. అందులో 3 కుమారులు అతి సౌందర్యవంతురాళ్ళు అని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఇప్పుడు ఈ పరిస్థితిలో నీ జీవితం అంతా శూన్యమైపోయి ఉండొచ్చు, ఉన్నది సమస్తం పోగొట్టుకుని ఉండొచ్చు. అయినా కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ సంతానం విస్తారమవుతుంది, నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరిస్తారు. ఎందుకంటే మన దేవుడు శూన్యము నుండి సమస్తమును కలుగజేసే దేవుడు. యోబు దేవుని యొక్క ప్రణాళికల ఎడల, దేవుని ఎడల, దేవుని యొక్క ఉద్దేశాల ఎడల నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి యోబు దేవుని యొక్క ప్రణాళికలు సఫలమవటం చూడగలిగాడు. నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఒకవేళ నీ జీవితం శూన్యమైపోయిందేమో, ఇప్పటి వరకు ఏ ఆశీర్వాదానికి నువ్వు నోచుకోలేదేమో, ఇప్పటి వరకు ఏ విస్తరణ అనేది నీ జీవితంలో జరగలేదేమో, నీ పిల్లలు కూడా అంతగా దేవుని యందు ఎదగడం లేదు, చదువు సంధ్యలందు ఎదగడం లేదు, లేకపోతే తన జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేదని బాధపడుతున్నావేమో, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచితే, నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబీకుల పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. 75 సంవత్సరాలప్పుడు కల్దీల దేశంలో అబ్రహాం గారు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి కనాను దేశానికి వెళ్ళిన తరువాత 100 సంవత్సరాలు అబ్రహాంకు వచ్చిన తరువాత, అంటే దేవుడు మాట ఇచ్చిన తరువాత 25 సంవత్సరాలు సహనముతో ఎదురు చూచిన తరువాత దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో అబ్రహాం జీవితంలో ఆ వాగ్దానం నెరవేరింది. అదే దేవుడు మన దేవుడు, అదే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆయన ఏమీ లేని దాని దగ్గర సమస్తాన్ని సృష్టించగలరు. నువ్వు నమ్మాలి. నీవు నమ్మిన ఎడల నీ సంతానం విస్తారం అవుతుంది. అంతేకాదు, నీ కుటుంబీకులు పచ్చిక బయలు వలె పచ్చగా సస్యశ్యామలంగా ఉంటారు. ఏ స్థితిలో నువ్వు ఎండిపోయావో, ఏ స్థితిలో నువ్వు ఆశీర్వాదం లేకుండా ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు,
ఆయన నమ్మదగిన దేవుడు. తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అంతేకాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను దీవించును గాక. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. యోబు గ్రంథము 5వ అధ్యాయం ద్వారా ఈ దినాన్న ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానానికై మీకు స్తోత్రాలు. దేవ, ఎంతమంది అయితే ప్రియ బిడ్డలు దేవ వారి సంతానము విస్తరించకపోవటం, ఆశీర్వదించకపోవటం, దిగులుతో ప్రభువా ఆవేదనతో ఉన్నారో వారందరినీ ఆదరించుటకై ఎన్నికలేని నన్ను నిలువబెట్టుకున్న గొప్ప తండ్రి, తేమానీయుడైన ఎలీఫజు ద్వారా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ప్రతి ఒక్కరి సంతానము విస్తారమగునుగాక. వారి కుటుంబీకులు పచ్చిక వలె పచ్చగా ఉందురుగాక. అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.